11 వస్తుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ -11. ఈ -11 అనేది ఈ ఫస్ట్ పర్సంటేజ్ డీలోకి వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సో 10ని రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 అంటే 1 బిట్ని రైట్కి మూవ్ చేయాలి. అంటే 10 ఫస్ట్ 10ని మనం బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1 0 1 0. ఇప్పుడు మనం రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. 16 కూడా ఆల్ ఆర్ జీరోస్. ఇప్పుడు 1 బిట్ని మనం రైట్కి మూవ్ చేయాలి. అంటే ఈ 1 ఎక్కడికి వస్తుంది? 1. ఈ 0 ఈ ప్లేస్లోకి వస్తుంది 0. ఈ 1 ఈ ప్లేస్లోకి వస్తుంది 1 0. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. అంటే 1 0 1 1 0 1 ఈక్వలెంట్ డెసిమల్ ఫామ్ ఏంటి? 5. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఈ 5 అనే వాల్యూ నెక్స్ట్ పర్సంటేజ్ డీలోకి వస్తుంది. నెక్స్ట్ మనం 10 రైట్ షిఫ్ట్ 1 10 లెఫ్ట్ షిఫ్ట్ లెఫ్ట్కి మూవ్ చేయాలి. సో చూడండి మనం ఇచ్చిన బిట్ని 1 బిట్ లెఫ్ట్కి మూవ్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నట్టు ఫస్ట్ ఈక్వలెంట్ 10 బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1 0 1 0 వస్తుంది. 1 0 1 0. ఓకే, ఇప్పుడు దీన్ని మనం లెఫ్ట్కి మూవ్ చేయాలి. 1 బిట్ లెఫ్ట్కి మూవ్ చేస్తే ఈ ప్లేస్కి వస్తుంది. లెఫ్ట్కి మూవ్ చేస్తే 0, లెఫ్ట్కి మూవ్ చేస్తే 1, లెఫ్ట్కి మూవ్ చేస్తే 0 0. దీని ఈక్వలెంట్ వాల్యూ ఎంత వస్తుంది? 16 + 4 అంటే 20 వస్తుంది. అంటే 20 అనేది ఈ ప్లేస్ రీప్లేస్ అవుతుంది. ఈ 20 అనేది వచ్చి ఫస్ట్ ఇచ్చిన నంబర్స్ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో 10ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1 0 1 0. 16 బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1 0 1 0 0. ఓకే, ఇక్కడ 0 రాస్తాం. ఇప్పుడు ఈ రెండింటికి మనం అండ్ అప్లై చేయాలి. ఫస్ట్ 10 and 20 అంటే 10కి ఈక్వలెంట్ బైనరీ ఫామ్ దిస్ వన్, 20కి ఈక్వలెంట్ బైనరీ ఫామ్ దిస్ వన్. ఇప్పుడు మనం అండ్ అప్లై చేస్తే అన్న ఏంటి? బోత్ 1 అయితే 1, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. సో చూడండి 0 0 0 0 0. సో మనకి 0 వస్తుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 0 రీప్లేస్ అవుతుంది. ఈ 0 అనేది పర్సంటేజ్ డీలోకి వస్తుంది. నెక్స్ట్ ఆర్ అప్లై చేయాలి. 10 or 20. సో 1 1 1 1 0.